హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. ఓం నమో నమో నమ శివాయ, మంగళప్రదాయ గోతురంగతే నమ శివాయ, గంగయా తరంగితోత్తమాంగతే నమ శివాయ. ఓం నమో నమో నమ శివాయ. సూర్యుని నమో నమ కపాలిని నమ శివాయ, పాలిని విరంజితుండమాలిని నమ శివాయ. అందిలరవమిది పదములదా, అందిలరవమిది పదములదా, అంబరమంటిన హృదయముదా. ఈ గీతం గుర్తుందా? స్వర్ణకమలం చిత్రంలో భానుప్రియ, వెంకటేష్ ఈ గీతంలో పలికించిన భావాలు నిత్య నూతనం. కళ ఒకరు చెబితే వచ్చేది కాదు, ఇతరులను చూసి నేర్చుకునేది అంతకన్నా కాదు. నేర్చుకోవాలనే తపన, పట్టుదల ఉంటేనే కళ సొంతమవుతుంది. భగవంతుడు ప్రసాదించిన కళ అనుకుంటే అందరికీ దొరికేది కాదు. కళా తపస్వి కె. విశ్వనాథ్ శాస్త్రీయ సంగీతం, సాంప్రదాయ నృత్యానికి ఎనలేని ఖ్యాతి తెచ్చారు. కళ ఔన్నత్యాన్ని తన చిత్రాల ద్వారా అందించి చిరస్థాయిగా నిలిచారు. హీరో వెంకటేష్, భానుప్రియ నటించిన స్వర్ణకమలం చిత్రం సాధించిన విజయం మాటలకందనిది. 1988లో విడుదలైన స్వర్ణకమలం చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. కూచిపూడి నాట్యంలో నిష్ణాతుడైన శేషేంద్రవర్మకు 2 కూతుర్లు ఉంటారు. పెద్దమ్మాయి సావిత్రి కర్ణాటక సంగీతం, చిన్న కుమార్తె భానుప్రియకు కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇస్తారు. పెద్దమ్మాయి తాను నేర్చుకున్న సంగీతాన్ని గౌరవిస్తూ దానినే జీవనాధారంగా భావిస్తుంది. భానుప్రియకు నాట్యం అంటే నచ్చదు. తండ్రి మాట కాదనలేక బలవంతంగా నేర్చుకుంటుంది. ఇదే నాట్యంలో గురువుగా ఉంటూ తండ్రి ఏమీ సంపాదించలేకపోయాడని ఆమె బాధ. వయసు కారణంగా తండ్రికి చూపు తగ్గిపోవడంతో ఆయనకు రోజుకు అబద్ధం చెబుతూ నాట్య సాధన చేయదు. చిత్రకారుడైన వెంకటేష్ భానుప్రియ పక్కింట్లో అద్దెకు వస్తాడు. అలా మొదలైన పరిచయంతో కళాకారిణి భానుప్రియను ఇష్టపడతాడు. అయితే నాట్యం ఎలాంటి సంపాదన ఇవ్వలేదని భావించిన భానుప్రియ ఎక్కడైనా ఉద్యోగం చేయాలనుకుంటుంది. కొన్ని పరిస్థితుల కారణంగా తండ్రి చనిపోవడంతో భానుప్రియ స్నేహితురాలు అరుణ సహకారంతో ఓ స్టార్ హోటల్లో హౌస్ కీపింగ్ సూపర్వైజర్గా ఉద్యోగంలో చేరుతుంది. వెంకటేష్ పెద్ద పెద్ద సంస్థలకు, సినిమాలకు బ్యానర్లు గీస్తూ ఉంటాడు. భానుప్రియ పనిచేస్తున్న హోటల్కు స్టార్ క్రికెటర్స్ రావడంతో వారికి ఆహ్వానం పలుకుతూ హోటల్ ముందు భానుప్రియ సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న చిత్రం గీస్తాడు. అది చూసిన హోటల్ మేనేజర్ భానుప్రియ గురించి అడిగి తెలుసుకుని హోటల్లోనే వారంలో ఒకరోజు సాంప్రదాయ నృత్యం చేయమంటాడు. అది ఆమెకు నచ్చదు. అదే హోటల్కు ఓ విదేశీ వనిత డాన్స్ చేయడానికి వస్తుంది. ఆమెకు భానుప్రియను వెంకటేష్ పరిచయం చేస్తాడు. విదేశీ వనిత ఎంతో తన్మయత్వంగా ఎక్కడ తప్పులు లేకుండా చేసిన సాంప్రదాయ నృత్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మొదటి నుంచి డాన్స్ అంటే అయిష్టంతో ఉన్న భానుప్రియను ఆమె తండ్రి వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న శిష్యుల వద్దకు వెంకటేష్ తీసుకెళ్తాడు. తన తండ్రి ఫోటో పెట్టుకుని గురువుకు వందనం పలుకుతూ ఇస్తున్న గౌరవం చూసిన భానుప్రియకు ఇన్నేళ్లుగా తానేం పోగొట్టుకుందో తెలుసుకుని అక్కడే భక్తి ప్రపత్తులతో నాట్యం చేసి తండ్రికి నివాళి అర్పిస్తుంది. అది చూసిన విదేశీ వనిత తనతో పాటు భానుప్రియను అమెరికా తీసుకెళ్తానంటుంది. నాట్యం అంటే ఇష్టపడని భానుప్రియకు అమెరికా వెళ్లే అవకాశం వచ్చిందంటే అది కళ మాత్రమేనని ఆమెకు అర్థమవుతుంది. కళాకారిణిగా ఆరాధించిన వెంకటేష్ ప్రేమను ఎన్నో సమస్యల తర్వాత అర్థం చేసుకుంటుంది. పెద్ద పెద్ద కళ్ళతో, కాలి మువ్వలతో చేసిన భానుప్రియ నర్తనం ప్రత్యేకం. సాంప్రదాయ కళల ఔన్నత్యం గురించి ఆసక్తికరంగా చిత్రించిన స్వర్ణకమలం చిత్రం చిత్రసీమలో పదిలంగా నిలిచి ఉంటుంది.